Hey guys, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. That you guys all watched Kauai వ్లాగ్స్ ఏమేం చేసాం, ఎక్కడెక్కడ తిరిగాం ఏంటి అని. ఈ వ్లాగ్ ఏంటి అంటే గైస్ ఐ డోంట్ నో లైక్ మీరందరూ వాట్ ఆల్ వీ ఈట్ ఇన్ కువై, ఐ మీన్ ఈచ్ ఐలాండ్లో చూస్తున్నారో లేదో నాకు తెలియదు. బట్ దాట్ వాజ్ మై ఫేవరెట్ అవుట్ ఆఫ్ ఆల్ వీడియోస్ అండి. యాక్చువల్లీ వాట్ ఆల్ వీ ఈట్ ఇన్ ఈచ్ ఐలాండ్ అని full food vlog, but I don't know, somehow I enjoy that vlog a lot. And rest of the vlogs is also మా memory kosam, మా కోసం I always love to keep it అనమాట. I don't know how many of you guys it's interesting అని నాకు తెలీదు, బట్ I love traveling vlogs. నేను అన్నీ పెట్టుకుంటాను అనమాట, ఎక్కడెక్కడ తిరిగినా ఏంది అంతా అనమాట. ఇప్పుడు కువాయి అంతా అయిపోయింది అండ్ ఇంకా 2 వ్లాగ్స్ ఉన్నాయి అనమాట. టూ ఐలాండ్స్ ఉన్నాయి, ఒహావు అండ్ బిగ్ ఐలాండ్. దాంతో మా హవాయి ట్రిప్ ఎండ్ అవుతుంది అనమాట. చాలా బిజీ అయిపోతున్న పీపుల్, అందుకని వెంటనే నేను ఎడిట్ చేయలేకపోతున్నాను అనమాట. అదర్వైజ్ ఈ పాటికి అన్నీ పెట్టేసేదాన్ని, అక్కడ నాకు కొంచెం కుదరలేదు. సో ఈ వ్లాగ్ ఏంటి అంటే, నౌ దట్ వీ ఫినిష్డ్ ఆల్ ది హవాయి వ్లాగ్స్, ఇప్పుడు ఏంటి అంటే హౌ మచ్ ఇట్ కాస్టెడ్ ఫర్ అస్ టు డూ దిస్ 3-day ట్రిప్, 3-day టు కువాయి ట్రిప్ అనమాట. సో కాస్ట్ బ్రేక్ డౌన్ చేద్దాం. ఇఫ్ ఇన్ కేస్ అందరూ 4 ఐలాండ్స్కి వెళ్ళాలని అనుకోరు కదా, ఒకవేళ ఓన్లీ 1 ఐలాండే వెళ్ళాలి అని అనుకుంటున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దట్ ఈజ్ కువాయి, ఎంత అవ్వచ్చు అనేది చూద్దాం ఇప్పుడు. సో లెట్స్ సీ. మనం మెయిన్ ఫ్లైట్ టికెట్ మావీకి వెళ్ళాం కాబట్టి మావీ పెట్టుకున్నాం, లేకపోతే ఇమాజిన్ దట్ విల్ బీ ఫర్ ద కువాయి. సో ఆ ఫ్లైట్ టికెట్ అయితే నేను చెప్పట్లేదు. ఇప్పుడు మనం మావీ నుంచి వెళ్ళాం కాబట్టి మా కాస్ట్ ఎంత అయిందో చెప్తాం. మావీ నుండి కువాయికి ఇట్ ఈస్ కాల్డ్ ఐలాండ్ హాపింగ్. అది మేము సౌత్ వెస్ట్ నుండే చేసామన్నమాట. ఇట్ కాస్టెడ్ ఫర్ అస్ ఇద్దరికి కలిపి $164 అయిందనమాట. $82 పర్ పర్సన్ పడింది. యాజ్ I said in my previous video, it is just 20 minutes ride, ఫ్లైట్ రైడ్, టేక్ ఆఫ్ ల్యాండింగ్ ఇవంతా కలిపి ఒక 50 minutes ఉంటుంది. అండ్ మేము అక్కడ ఇంకేం చేసాము, హోటల్ కాస్ట్ వచ్చి మాకు $1,560 పడిందనమాట 3 daysకి కలిపి. అండ్ లాస్ట్ రోజు ఇంకొక హోటల్లో ఉన్నాం గాయస్. సో అదొచ్చి సో ఇట్ ఈజ్ ఓన్లీ ఫర్ 3 days. ఇంకొక లాస్ట్ నైట్ మాత్రం ఏంటి అంటే ఇంకొక చోటు తీసుకున్నాం ఇక్కడ, ఇది చేసి దానికి ఎంత ఒక $300 సంథింగ్ అయింది. సో ఆల్మోస్ట్ లైక్ $1,860, మొత్తం $1,900 వేసుకోండి హోటల్కి. ఫుడ్కి 1000 వేసేసాను అనమాట నేను. యాజ్ ఐ మెన్షన్డ్ ఇన్ ద మావీ వ్లాగ్, పర్ డే 300 అయ్యింది కొన్నిసార్లు, ఇంకొన్నిసార్లు ఎక్కువ అయ్యింది. సో అలాగా నేను $1,000 అయితే క్యాలిక్యులేట్ చేసాను ఫుడ్కి. అండ్ మా డోర్స్ ఆఫ్ హెలికాప్టర్ రైడ్కి వచ్చి $866 అయింది పీపుల్, ఇద్దరికి కలిపి $433 ఈచ్ పర్సన్కి. అండ్ నపాలి కోస్ట్ రైడ్ వచ్చి $535 పడింది ఇద్దరికి కలిపి. కాకపోతే సిన్స్ వెదర్ వాజ్ బ్యాడ్ దే క్యాన్సిల్డ్ బీచ్ ల్యాండింగ్ కాబట్టి మాకు $100 ఏమో రిటర్న్ పంపారు. సో ఇట్ కాస్టెడ్ అస్ $445 అనమాట. సారీ, $435 మా ఇద్దరికి అబ్బాయి నపాలి కోస్ట్ బోట్ రైడ్కి అనమాట. సో నవ్ లెట్స్ క్యాలిక్యులేట్ ద టోటల్ అండ్ సీ ఎంత అయింది అని చెప్పి. సో మొత్తం $4,365 అయింది జస్ట్ ఫార్ కువాయి ఐలాండ్కి. ఓ షిట్ గాయస్, నేను కార్ రెంటల్ వేయలేదు చూసారా. సో $547 అయిందనమాట కార్ రెంటల్కి. $547 ప్లస్ 547 ఈక్వల్స్ టు 4,912, విచ్ ఈజ్ అప్రాక్సిమేట్లీ $5,000. అండ్ మీరు కనుక డైరెక్ట్గా కువాయికే వస్తే అది ఇంకొక ఇద్దరికి కపుల్కి కలిపి ఒక 1,000 to 1,500 టికెట్స్ వేసుకోండి. సో 6,500లో ఒక కువాయి ఐలాండ్ చూడొచ్చు ఫర్ 4 days. సో అది మా కాస్ట్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇప్పుడు డూస్ డోన్స్కి వచ్చాము అంటే, ఐ నో నపాలి కోస్ట్ రైడ్ అండ్ హెలికాప్టర్ టూర్స్ ఆర్ వే టు ఎక్స్పెన్సివ్.
అవి 2 స్కిప్ చేయొచ్చా అంటే స్కిప్ చేయకూడదు. అది పక్కా చూసి తీరాల్సిన ట్రిప్. ఏది ఏమైనా అవి మాత్రం స్కిప్ చేయకూడదనమాట. అండ్ ఇంకేమన్నా స్కిప్ చేయొచ్చా అంటే ఐ డోంట్ సే. ఐ థింక్ ఇవి 2 వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇంకా టిప్స్ ఏమిస్తా అంటే ట్రై టు బుక్ హోటల్ లైక్ అస్ పీపుల్ లైక్ ఎయిర్పోర్ట్కి దగ్గరలోనే. ఎందుకు అంటే సో దట్ మీకు ఈ హెలికాప్టర్ రైడ్స్కి వాటికి దగ్గర అండ్ నపాలి కోస్ట్కి వెళ్ళాలన్నా హోటల్ ఉండే ఎయిర్పోర్ట్ ఉండే లిహువే ఎయిర్పోర్ట్ అంటారు అనుకుంటా, కువాయిది సెంటర్లో ఉంటుంది. అండ్ సిన్స్ ఇట్ ఈస్ ఇన్ ద సెంటర్, మనం వైమియా కెనియన్కి వెళ్ళాలన్నా దగ్గర అవుతుంది. అండ్ ఇటు సైడ్ నుంచి అది ఉంది టనల్స్ బీచ్ అవంతా ఉంది కదా గైస్, ఆ ఏరియా అంతా కూడా దగ్గర అవుతుంది అనమాట. సో ఇది కవర్ చేసి మిడిల్లో వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు ఎవ్రీ నైట్. సో that is one of the tip అనమాట. అండ్ Waimea Canyon, if you don't want to hike for the first 2 miles, Waimea Canyon lookout is all good. అది చూసినా చాలు, ఎందుకంటే హెలికాప్టర్ టూర్లో మళ్ళీ మొత్తం చూపిస్తాడు మనకు. అండ్ దీంట్లో నపాలి కోస్ట్లో కూడా కోస్ట్ లైన్ మొత్తం చూడొచ్చు. సో వైమియా క్యానియన్ యూ డోంట్ నీడ్ టు డూ హైకింగ్, బట్ ఇఫ్ యూ గైజ్ ఆర్ ఇంట్రెస్టెడ్ అబ్సల్యూట్లీ వెళ్ళొచ్చు. అండ్ అదేంటిది, ఇఫ్ యూ ఆస్క్ మీ బీచెస్ ఎట్లా అంటే పిఓపి బీచ్ ఏరియా చాలా 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 బాగుంది, నేను కాదన్ను. బట్ 2 ఆప్షన్స్లో ఏది అంటే ఐ విల్ సే గో టు ద టన్నల్స్ బీచ్ ఏరియా. టన్నల్స్ బీచ్ ఈజ్ అమేజింగ్, అసలు చాలా 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 బాగుందన్నమాట ఆ ఏరియాలో ఉండే బీచెస్ అన్నీ. సో మాకు అటు సైడ్ బాగా నచ్చింది. అండ్ ఇంకేమి యాజ్ ఎ సాడ్ వెరీ 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 కామన్ థింగ్, ట్రై నాట్ టు కుక్ ఇన్ ద హోటల్ రూమ్, ట్రై టు ఎక్స్ప్లోర్ అవుట్ సైడ్ ఫుడ్. చాలా చాలా మంచి ఫుడ్ దొరుకుతుంది అండ్ యూ కెన్ ఎంజాయ్ నైస్ కాఫీస్, నైస్ బ్రేక్ఫాస్ట్ ఫార్ షూర్. మేము వెళ్ళిన ప్యాన్ కేక్ ప్లేస్కి అది ఉంది కదా గైస్, అది పక్కా వెళ్ళాలి బండి పైన. సో 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 ఎమ్మీ ఉంది అక్కడ ఫుడ్ అయితే. అండ్ ఇంకేం మిస్ చేశాను, నథింగ్. ఐ థింక్ సో అంతా కవర్ చేశాను అనుకుంటా. కువాయి ఈజ్ స్టిల్ అన్టచ్డ్ ఐలాండ్, అది ఇంకా డెవలప్ చేయలేదు. ఇట్ గివ్స్ యూ లైక్ రియలీ వెకేషన్ వైబ్స్ అనమాట. దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఐలాండ్ అని చెప్పొచ్చు, ఆల్ 4 ఐలాండ్స్ ఇన్ హవాయి. సిన్స్ యూ విల్ గెట్ దట్ వెకే మోడ్ అండ్ లేడ్ బ్యాక్ మోడ్ అట్లనే ఉంటుందన్నమాట మంచిగా. సో ఫర్ షూర్ థమ్స్ అప్ టు కువాయి గైజ్. మీరు మాత్రం పక్కా నాట్ రెగ్యులర్గా హునలూలు అండ్ మావి కాకుండా కువాయి ఈజ్ లైక్ వెరీ గుడ్ ఐలాండ్ టు ట్రై ఇట్ అవుట్. సో దట్స్ ఇట్ ఆల్ ఫర్ దిస్ వీడియో. అండ్ ఐ హోప్ మీ అందరికీ ఏదో ఒక కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది అనుకుంటున్నాను ఈ వ్లాగ్ నుండి. ఇఫ్ సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంజాయ్ ద ట్రావెల్ వ్లాగ్స్ guys. That's all I can say. Okay, bye bye.